పివి సునీల్ కుమార్కి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కావచ్చు, తదుపరి ఇంకా ఎవరికి ఇవ్వబోతారు నోటీసులు, విచారణ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్ ఈ కేసుకు సంబంధించి? ఇక్కడ ఒకటండి, మే 14, 2021న ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు తాను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నప్పటికీ హైదరాబాదు నుంచి రాజద్రోహం ఆరోపణల కింద వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, బెదిరింపులు చేస్తున్నారని, కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చేసి గుంటూరు సిఐడి ఆఫీసులో పెట్టడం జరిగింది. సిఐడి ఆఫీసులో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నప్పటికీ మందులు ఇవ్వలేదని, రబ్బర్ బెల్టు లాఠీలతో కొట్టారని, తన గుండెలపై ఒక వ్యక్తి కూర్చొని దాడి చేశాడని, ఆ విధంగా హత్యాయత్నానికి పాల్పడ్డారనేది ఆయన యొక్క ఫిర్యాదులో ప్రధానమైన అంశం. అంతేకాకుండా తనను కొడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీల్ని మొబైల్ ద్వారా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు, ఆయన ఆనందం కోసం అని చెప్పేసి కూడా దీంట్లో ఆరోపణలు చేయడం, వీడియో కాల్ చేసి చూపించారనేది, వీడియో కాల్ చేసి చూపించేశారని చెప్పేసి. కాబట్టి తర్వాత ఆ గాయాలన్నీ అయిన తర్వాత న్యాయమూర్తి దగ్గర నన్ను ఈ విధంగా కొట్టారు, నిర్బంధించారని చెప్పిన తర్వాత దాంట్లో వచ్చిన దాన్ని ప్రాతిపదికగా గుంటూరు హాస్పిటల్లో వైద్యం చేసినప్పుడు ఆ రిపోర్టుని తారుమారు చేసినటువంటి డాక్టర్ ప్రభావతి సూపరింటెండెంట్ చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆయనపై దాడి జరిగినట్లు నిజమే అని తేలింది. తర్వాత ఆయనకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇది క్లుప్తంగా దీనికి సంబంధించిన అంశాలు. అయితే దీంట్లో ఈ రోజున ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇంకా ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే సునీల్ కుమార్ ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉంది, అలానే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది ఆరోపణలు, రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి సిఐడి అడిషనల్ డైరెక్టర్గా ఉన్న సునీల్ కుమారు ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 4వ తారీఖున గుంటూరులో సిసిఎస్ కార్యాలయానికి హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఈ కేసు సరే నోటీసులు సర్వ్ చేస్తారు, వాట్సాప్ ద్వారా కూడా పంపారు. అయితే ఈయన యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటి? కస్టడీ టార్చర్కి పాల్పడటం, వైద్య నివేదికలు తారుమారు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఆయన పాత్రపై ఈరోజు సిట్ విచారణ 4వ తారీఖు సిట్ విచారణ జరపనుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఈయన క్రియాశీలకంగా పనిచేశాడు. ఆనాటి ముఖ్యమంత్రి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని రఘురామకృష్ణరాజు గారు చేసే తప్పిదాలను ఎత్తి చూపుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద కక్షతో చేయించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎఫ్ఐఆర్లో పివి సునీల్ కుమార్ ఆ రోజు మాజీ సిఐడి డీజీగా ఉన్నాడు. టార్చర్ కుట్ర చేయడంలో రఘురామకృష్ణను చంపేస్తానని బెదిరించడంలో ఈయన కీలక పాత్ర వహించారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అలానే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి మీద కూడా టార్చర్ చేయడానికి ప్రధాన కుట్రదారుడుగా ఉన్నారని రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే విజయపాల్కి వచ్చేటప్పటికీ అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ ఆయన కస్టడీలో టార్చర్ చేయటంలో, దాడుల్లో పాల్గొనడంలో ప్రత్యక్ష పాత్ర వహించాడు. అలానే పివి సునీల్ కుమార్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన చేసినట్టు ఆనాడు ఎవరి మీద ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి, లేకుంటే వాళ్ళ పార్టీలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ ఉన్నాయి, ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ని కానీ, లేకుంటే అచ్చెన్నాయుడిని కానీ, లేకపోతే ఇలాగ చాలామంది పట్టాభి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా భయకంపితులు చేయడానికి అరెస్ట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగమే రేపు 4వ తారీఖున పివి సునీల్ కుమార్ని విచారణకు హాజరమని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా సునీల్ కుమార్ అయిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రశ్నిస్తారు. అలానే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో
ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి కావాల్సిన అవకాశం అయితే చాలా స్పష్టంగా ఈ ఫిర్యాదులో పొందుపరిచినారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని విచారించవలసిన అవసరం ఏర్పడుతుంది. యా ఏదేమైనప్పటికీ కూడాను ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగిన అంశం. అవును, డిస్కస్ చేద్దాం సార్, చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు ఏం చెప్తారండి ఈ కేసుకు సంబంధించి? నాటి నుంచి ఇప్పటివరకు ఒక కదలిక వచ్చిందనుకోవచ్చా? విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు సుబ్బారావు గారు చెప్పినట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు వారిని పిలిచే అవకాశం ఉంటుంది, అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఎందుకంటే A1, A2, A3 వరుసగా ఉన్నారు కాబట్టి ఈ కేసులో. ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఈ జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ని చూస్తే ఒకరిదేమో ఆశ, ఎవరిది? మన సునీల్ కుమార్ గారిది ఆశ.